సాధారణంగా ఐర్లాండ్‌తో టీమిండియా ఆడుతుందంటే మరీ అంత ఆసక్తి ఉండదు. కానీ ఈసారి చాలా డిఫరెంట్. 15 ఏళ్ల భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉండటం, టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ జర్నీ స్టార్ట్ కానుండడం వల్ల క్యూరియాసిటీ అధికంగా ఉంది. భారత్, ఐర్లాండ్ మధ్య 2 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో వైభవ్ అరంగేట్రం చేస్తే ఓ రికార్డ్ బ్రేక్ కానుంది. ఒకవేళ తుది జట్టులో వైభవ్‌కు చోటిస్తే ఎవరిని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది? ఈ సిరీస్ లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు? అనే వివరాలు చూద్దాం. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచాక భారత్ ఆడనున్న ఫస్ట్ టీ20 సిరీస్ ఇదే. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. సారథిగా అతని జర్నీ ఐర్లాండ్‌తో సిరీస్‌తో షురూ కానుంది. టీంను శ్రేయస్ ఎలా ముందుకు నడిపిస్తాడనే ఆసక్తి విపరీతంగా నెలకొంది. ఐర్లాండ్‌తో ఈ సిరీస్‌లో టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ 15 ఏళ్ల బాస్ బేబీ ఇప్పుడు డెబ్యూ చేస్తే భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఇప్పటివరకు ఆ ఘనత ఉండగా దాన్ని వైభవ్ బ్రేక్ చేస్తాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సూర్యవంశీని ఆడించాలంటే వికెట్ కీపర్, బ్యాటర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లో ఒకరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరూ ఫామ్‌లో ఉండడం వల్ల మేనేజ్మెంట్‌కు ఇది తలనొప్పిగా మారింది. టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మను కూడా పక్కన పెట్టే ఛాన్స్ కనిపించడం లేదు. మరి వైభవ్‌కే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే సంజు, ఇషాన్‌లలోనే ఎవరిని పక్కన పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఐపీఎల్లో 776 పరుగులతో అద్భుతం చేశాడు వైభవ్. ఇటీవల భారత్ ఏ తరపున ట్రై సిరీస్ ఫైనల్లో విజృంభించాడు. దీంతో ఫామ్‌లో ఉన్న వైభవ్ ఐర్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి టీమ్ కాంబినేషన్‌ను మేనేజ్మెంట్ ఎలా సెట్ చేస్తుందో చూడాలి. టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 భారత కాలమానం ప్రకారం శుక్రవారం జూన్ 26న సాయంత్రం 6 గంటలకు మొదలు కానుంది. రెండో టీ20 జూన్ 28న జరగనుంది. ఈ మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.